మా మంచి మంత్రాల అవ్వ. నీలిమ, రితిక ఇద్దరు అక్క చెల్లెళ్ళు. వాళ్ళ తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో వాళ్ళ బామ్మ వాళ్ళను పెంచి పెద్ద చేసింది. వాళ్ళది పేద కుటుంబం. చిన్న పూరి గుడిసెలోనే వాళ్ళు ముగ్గురు నివసిస్తూ ఉంటారు. బామ్మకు చాలా మాయలు మంత్రాలు వస్తాయి. వాటితో వాళ్ళని మైమరిపించి చేస్తుంది. ఆ మాయలు మంత్రాలు జనాల ముందు చేసి వచ్చిన డబ్బుతో ఇల్లు గడుపుతూ ఉండేది. ఒకరోజు రితిక ఇంట్లో వంట చేస్తూ ఉంటే ఒక్కసారిగా మంటలు పైకి చెలరేగి గుడిసెకు పెద్ద మంటలు అంటుకుంటాయి. రితిక భయంతో చాలా పెద్ద పెద్దగా కేకలు వేస్తోంది. కాపాడండి, ఎవరైనా కాపాడండి, అయ్యో నన్ను ఎవరైనా కాపాడండి అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తుంది. చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. అప్పుడే నీళ్లు తీసుకొని అక్కడికి వస్తున్న నీలిమ దాన్ని చూసి అయ్యో అక్క అంటూ చేతిలో ఉన్న నీటిని దాని మీద చల్లుతూ ఉంటుంది. ఇంతలో బామ్మ అక్కడికి రావడంతో వెంటనే తన మాయాశక్తితో ఆ బుంగ నీటిని ఒక నదిలాగా మార్చేస్తుంది. అప్పుడు అక్కడంతా నీలం మాయం కావడంతో వెంటనే బామ్మ ఒక చిన్న తాడుని ఆమెకు అందచేసి తను ఆ నీటి నుంచి బయటకు వచ్చేలా చేస్తుంది. అలా ఆమె బయటకు రాగానే అక్కడంతా మళ్ళీ అంతా మామూలుగా అయిపోతాయి. మనవరాలిద్దరూ కూడా బామ్మతో, బామ్మ నువ్వు లేకపోతే ఎంత ఘోరం జరిగేదో తెలుసా? సమయానికి నువ్వు వచ్చావు కాబట్టి మేము బ్రతికి బట్ట కట్టాము అంటూ ఇద్దరు ఏడుస్తూ ఉంటారు. ఇదంతా ఎవరు చేస్తున్నారో నాకు బాగా అర్థమైంది అని అంటుంది బామ్మ. వాళ్ళు ఎవరు బామ్మ అని ఆశ్చర్యంగా అడుగుతారు. విధమ్మ, విధి అంటూ ఏదో చెప్తుంది. ఇక తర్వాత ఎవరు పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఆకాశం నుంచి పెద్దగా నవ్వు శబ్దం వినబడుతూ ఉంటుంది. ఒక దయ్యం, ఏంటి ముసల్దానా, నీ మనవరాల్ని కాపాడుకున్నావని సంబరపడుతున్నావా? అంత సులువుగా నేను వాళ్ళని వదిలిపెట్టను, వాళ్ళిద్దరినీ చంపేస్తాను. నీకు కోపం నా మీద కానీ వాళ్ళ మీద కాదు కదా? ఎందుకు వాళ్ళని చంపాలనుకుంటున్నావు? ఏదైనా ఉంటే నన్ను చంపు, అంతేకాని వాళ్ళ జోలికి రాకు. అంత సులువుగా నేను ఎలా చంపుతాను చెప్పు? నువ్వు కుమిలి కుమిలి ఏడ్చేలాగా చేస్తాను. అప్పటిదాకా నా ఆత్మకు శాంతి ఉండదు అంటూ అక్కడి నుంచి మాయమైపోతుంది. బామ్మ ఆ మాటలకి చాలా బాధపడుతూ, ఓరి భగవంతుడా, నేను అందరికీ మంచి చేసేదాన్ని కానీ ఇలా నాకు చెడు ఎందుకు ఎదురైంది అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో మనవరాళ్ళిద్దరూ అక్కడికి వచ్చి, బామ్మ వంట సిద్ధమైంది, తిందాంరా. బామ్మ ఏడవడం గమనించిన వాళ్ళు ఏం జరిగిందని ప్రశ్నిస్తారు. అందుకు ఆమె, అమ్మా, ఈరోజు నుంచి మీరిద్దరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను మీకోసం పూజ చేసి మంత్రాల తాయెత్తుని ఇస్తాను. దయచేసి దాన్ని మీరు చేతికి కట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని తెంపకూడదు. అసలు ఏం జరిగింది బామ్మ? ఏం జరిగిందో చెప్తేనే కదా మేము జాగ్రత్త పడేది. చెప్తాను అంటూ తన మాయాశక్తితో ఒక మంటను ప్రత్యక్షం చేసి అక్కడ కొన్ని పూజలు చేయడం మొదలు పెడుతుంది. ఖచ్చితంగా గంట తర్వాత ఆ మంటల్లో నుంచి 2 తాయెత్తులు బయటకు వస్తాయి. ఆ మంటల్లో చెయ్యి పెట్టి వాటిని తీసి మనవరాళ్ళిద్దరికీ కూడా బామ్మ కడుతుంది. ఆ తర్వాత వాళ్ళతో, చూడండమ్మా, నిన్న సాయంత్రం నేను భాగ్యమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, వాళ్ళ కూతురు భవానీకి దయ్యం పట్టింది. ఆమె నన్ను చూసి, ఒసేయ్ ముసల్దానా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే దీన్ని నాతో పాటు తీసుకువెళ్తాను అన్నది. అప్పుడు నేను మర్యాదగా ఎవరు నువ్వో చెప్పు, ఈ అమ్మాయిని ఎందుకు పట్టుకున్నావని అడిగాను. అప్పుడు ఆ దయ్యం, నేను చెప్పను, మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేక నిన్ను కూడా చంపేయాలా? బామ్మ తన మాయాశక్తితో తన మొహం మీద విభూది చల్లుతుంది. భవాని పెద్ద పెద్దగా అరుస్తూ, నా శరీరం అంతా మంటలు మండుతున్నాయి, నేను కాలిపోతున్నాను, వద్దు, దయచేసి నన్ను ఏమీ చెయ్యొద్దు, దయచేసి నన్ను ఎవరు ఏమీ చెయ్యొద్దు. అయితే నువ్వు ఎవరో చెప్పు, ఎందుకు ఈ అమ్మాయి ఒంట్లోకి దూరావు?
నేను భవానీ స్నేహితురాలు విమలని. ప్రమాదవశాత్తు బావిలో పడి చనిపోయాను. నా స్నేహితురాలంటే నాకు చాలా ఇష్టం. అందుకే నాతో పాటు తీసుకువెళ్దామని వచ్చాను. మర్యాదగా నువ్వు తన శరీరాన్ని వదిలిపెట్టి బయటకి రా, లేదంటే ఈ మంత్రం చదివి నిన్ను పూర్తిగా అంతం చేస్తాను. వద్దు, అలా చేయొద్దు. అయితే బయటకి రా, తనని శరీరాన్ని వదిలిపెట్టి బయటకి రా నేను వచ్చేస్తున్నాను. అంటూ దయ్యం బయటకి వచ్చేస్తుంది. భవానీ ఒక్కసారిగా కింద పడిపోతుంది. బామ్మ తన మాయాశక్తితో మంత్రాన్ని చదివి భవానీ చేతికి ఒక తాయెత్తు కడుతుంది. ఆ తర్వాత తల్లి భాగ్యంతో, ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మాయి చేతికి తాయెత్తు తీయకండి, ఇదిగో ఈ విభూదిని ఇంటి చుట్టూ చల్లండి. అందుకు ఆమె సరే అని అంటుంది. తర్వాత బామ్మ అక్కడి నుంచి వెళ్ళే సమయానికి భవానీ పైకి లేస్తుంది. జాగ్రత్తలు చెప్పి అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తుంది. అప్పుడు గాల్లో విమల దయ్యం, ముసల్దానా, నిన్ను వదిలిపెట్టను, నీ అంత తేలుస్తాను అంటూ అక్కడి నుంచి మాయమైపోతుంది. అలా జరిగిందంతా పూర్తిగా మనవరాళ్లకు చెబుతుంది. మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడంతో వాళ్ళు కూడా సరే అని అంటారు. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఆ దయ్యం వాళ్ళని ఎలా అయినా చంపాలి అన్న ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ వాళ్ళ దగ్గరికి మాత్రం వెళ్ళలేదు. ఎందుకంటే బామ్మ ఇచ్చిన ఆ మాయా తాయెత్తుల వలన. అది ఇంటి చుట్టూ గాల్లో తిరుగుతూ ఉంటుంది. అప్పుడు భవానీ దాన్ని గమనించి, నీ ప్రయత్నాలు వ్యర్థం విమల, మర్యాదగా ఈ లోకాన్ని వదిలిపెట్టి దేవుని సన్నిధికి చేరుకో. అది అసాధ్యం, అది అసాధ్యం. అతి తక్కువ వయసులోనే ఎలాంటి జీవితాన్ని నేను చూడకుండానే చనిపోయాను. నేను ఈ లోకంలోనే ఉండి మరింత జీవితాన్ని అనుభవించాలి అనుకుంటున్నాను. అందుకు నాకు ఏదైనా శరీరం కావాలి. నేను ఇక్కడే ఉండిపోవాలి. అప్పుడు బామ్మ, తప్పు చేయాలనుకుంటున్నావు విమల, భగవంతుడు నీ ఆయుష్ని తీసేశాడు. అంతవరకే నువ్వు సంతోషపడితే తిరిగి అతని దగ్గరికి చేరుకోవాలి. కాదని వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తిస్తే పుట్టగతులు ఉండవు. అప్పుడు తను ఏడుస్తూ, నేను జీవితంలో ఏదీ సాధించలేదు, ఏదీ చూడలేదు. అర్ధాంతరంగా నా జీవితం ముగిసిపోయింది. నాకు తిరిగి మళ్ళీ బ్రతకాలనుంది బామ్మ. నీ మాయలతో నన్ను బ్రతికించు బామ్మ అంటూ పెద్దగా ఏడుస్తుంది. ఆమె ఏడుపు చూసి బామ్మ కూడా చాలా బాధపడుతుంది. దాన్ని చూస్తున్న మనవరాళ్ళిద్దరూ కూడా చాలా బాధపడతారు. బాధపడకు విమల, నీకంటూ ఒక జీవితం ఉంటుంది. వచ్చే జన్మలో నీకు మంచి బంగారం లాంటి జీవితం భగవంతుడు కల్పిస్తాడు. నా మాట విని వెళ్ళిపో. అందుకు ఆమె బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. ఆ రోజు రాత్రి సమయం, అందరూ నిద్రపోతుండగా విమల దయ్యం బామ్మ ఇంటికి దగ్గరలో ఏడుస్తూ కూర్చుంటుంది. ఆ ఏడుపు రితికాకు వినబడడంతో రితిక బయటకు వచ్చి చూస్తుంది. ఎదురుగా దయ్యాన్ని చూసి, చూడు విమల, నువ్వు బాధపడుతుంటే నాకు చాలా బాధగా ఉంది, కానీ నేనేం చేయగలను చెప్పు. విమల ఏం మాట్లాడకుండా అలా ఏడుస్తూనే ఉంటుంది. చూడు విమల, నేను నీకోసం ఒక పని చేస్తాను. నువ్వు ఏదైతే సాధించాలి అనుకుంటున్నావో అదేంటో చెప్పు. నా ద్వారా నేను అవన్నీ చేస్తాను. నిజంగా చేస్తావా? అవును. నేను ఒక అనాథని. నాలాగే ఎంతోమంది అనాథలు రోడ్డు మీద తినడానికి తిండి లేక ఉన్నారు. వాళ్ళందరికీ నేను సహాయం చేయాలనుకున్నాను. నువ్వు వాళ్ళకి సహాయం చేస్తావా? తప్పకుండా. ఇంకా నీ కోరికలు ఏమున్నాయో చెప్పు. ఇప్పుడు ప్రపంచాన్ని మొత్తం ఒక్కసారిగా చుట్టాలని ఉంది. అందమైన ప్రకృతి, ఇక్కడ ఉన్న వింతలు విశేషాలు నా స్నేహితురాలతో కలిసి చూడాలనుంది. నన్ను గాఢంగా ప్రేమించిన రాజేష్ని పెళ్లి చేసుకొని సంతోషంగా జీవించాలని అనుకున్నాను. కానీ నేనే మరణించిన తర్వాత అతను పిచ్చివాడయ్యాడు. నువ్వు అతన్ని పెళ్లి చేసుకొని మంచి జీవితాన్ని ఇవ్వాలి. ఎందుకంటే అతనికి నాలాగే ఎవ్వరూ లేరు. అందుకు రితిక తప్పకుండా అని అంటుంది. ఆ మాటలకి విమల దయ్యం ఎంతగానో సంతోషపడుతుంది. ఆ మరుసటి రోజు
జరిగిన విషయమంతా బామ్మకి రితిక చెప్పడంతో బామ్మ తన మాయాశక్తితో చాలా రకరకాల భోజనాలని అక్కడ ప్రత్యక్షం చేస్తుంది. దాన్ని చూసి రితిక, నీలిమ చాలా సంతోషపడతారు. దాన్నంతా చూస్తున్న విమల దయ్యం చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడు బామ్మ, విమల, ఇవన్నీ నీ చేతుల మీద జరిగేలాగా నేను చూస్తాను, ఇలా రా. దయ్యం భయపడుతూనే అక్కడికి వస్తుంది. బామ్మ తన మాయాశక్తితో ఆమెను ఒక అందమైన అమ్మాయిలాగా మార్చేస్తుంది. దాన్ని చూసి విమల చాలా సంతోషపడుతూ, బామ్మ, నువ్వు చాలా మంచిదానివి, నాకు ఈ జీవితం ఇచ్చినందుకు చాలా సంతోషం. చూడమ్మా విమల, కేవలం ఇవి నీ కోరికలు తీర్చడానికి మాత్రమే ఇచ్చాను. ఆ తర్వాత నువ్వు ఇలాగే ఉండాలి అనుకుంటే మాత్రం నేనేమీ చేయలేను. పూర్తిగా నువ్వు అంతమైపోతావు, జాగ్రత్త. బామ్మ, ఈ జీవితం నాకు నువ్వు ఇచ్చిన పునర్జన్మ లాంటిది. నేను ఎప్పుడూ దీనిని అవమానపరిచేలాగా చెయ్యను. కోరిక తీరిన తర్వాత నేను ప్రశాంతంగా భగవంతుని దగ్గరికి చేరుకుంటాను. ఆ నమ్మకం నాకుంది. ఆ తర్వాత విమల, నీలిమ, రితిక వాళ్ళకి భోజనాన్ని అందిస్తూ ఉంటారు. దాన్ని చూసి ఆమె ఎంతగానో సంతోషపడుతుంది. ఆ తర్వాత బామ్మ భవానీ దగ్గరకు వెళ్ళి జరిగిన విషయం చెప్పి భవానీని తన ఇంటికి తీసుకువస్తుంది. కొంత సమయానికి భోజనం పని పూర్తి చేసి వాళ్ళు ముగ్గురు ఇంటికి వస్తారు. విమలని చూసి భవానీ ఏడుస్తుంది. అప్పుడు విమల, భవానీ, నన్ను క్షమించు. స్నేహితురాలు ఎప్పుడూ మంచి కోరుకోవాలి కానీ చెడు కోరుకోకూడదు. నాకున్న అత్యాశతో నిన్ను నా దగ్గరికి తీసుకువెళ్ళాలని అనుకున్నాను. నన్ను క్షమించు. మన మధ్య క్షమాపణలెందుకు? మనం స్నేహితులమని చెప్తుంది. మీరు ఇద్దరూ కూడా ఈ ప్రపంచాన్ని చుట్టిరండి అంటూ వాళ్ళిద్దరినీ తన మాయాశక్తితో పంపించేస్తుంది. వాళ్ళిద్దరూ కూడా ప్రపంచాన్ని కేవలం 3 రోజుల్లో చుట్టుకొని వచ్చేస్తారు. తన 2 కోరికలు తీరిపోవడంతో తను చాలా సంతోషంగా ఉంటుంది. 3వ కోరిక రితిక తీరుస్తానని చెప్పడంతో ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉన్న రాజేష్ దగ్గరకు విమల వెళ్తుంది. విమలని చూసి రాజేష్ ఎంతగానో సంతోషపడుతూ దగ్గరికి వస్తాడు. విమల జరిగిన విషయమంతా చెప్పి రితికని ఇస్తుంది. రాజేష్ మాత్రం ఏడుస్తూ, విమల, నువ్వు లేకుండా నేను సంతోషంగా ఉండలేను. నువ్వు సంతోషంగా ఉండడం కోసమే ఇదంతా. ఇదే నా చివరి కోరిక. మీరిద్దరూ పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తే మీ బిడ్డలాగా నేను పుడతాను. నా కోరికను కాదనకండి అంటూ ఏడుస్తుంది. అందుకు రాజేష్ సరే అని అనడంతో రితిక, రాజేష్ల పెళ్లి కూడా జరిగిపోతుంది. దానిని చూసి విమల చాలా సంతోషపడుతూ, నా కోరికలు తీర్చినందుకు చాలా సంతోషం. నేను ఖచ్చితంగా మీ కూతురుగానే తిరిగి వస్తాను. నేను వస్తే నా పేరే పెట్టండి అంటూ తన ఆత్మకు శాంతి కలగాలని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను చెప్పినట్టుగానే విమల వాళ్ళకి కూతురులాగా జన్మిస్తుంది. పుట్టింది విమల అనే అనుకొని వాళ్ళు చాలా సంతోషపడతారు. ఆ పుట్టిన బిడ్డని చూసుకొని ఆ కుటుంబం చాలా మురిసిపోతూ హాయిగా జీవిస్తుంది.